వామ్మో అప్పుడే ఎండలు దంచుడు దంచుతున్నావులా ఇప్పుడు ఓ అర్ధగంట అట్లా బయటికి పోయొచ్చిన అంతే. వామ్మో ఏమెండలు మీరు సుత ఓ పాలి గట్ల పోయిరాలి ఎట్లా కొడుతున్నాయో మీకే తెలుస్తుంది. దెబ్బకి మూలక మల్సక పడతారుల్లా. ఊరికూరికే ఎండలలో తిరగకుళ్ళి చల్లగా నీడ పట్టున ఉండి ఇంత చల్లబొట్టు దాగుండ్రి సరేనా. ఓ అమ్మో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తుంది చిట్టమ్మా. నిప్పుల తట్ట నెత్తిలో పెట్టుకున్నట్టే ఉంది కదా. గంతగానం దంచుతున్న ఎండలు ఈసారి ఎండలతోని ఏగేటట్టు లేదు కదా. ఇంకా పూరాగా ఏప్రిల్ నెలనే వెళ్ళలేదు, అప్పుడే సుక్కలు చూపిస్తున్నాయి ఎండలు. ఇంకా ముందు ముందు ఎట్లుంటాయో మరి. వచ్చే ముందు నెలలో గజ్జన వణికిస్తున్నాయి కావచ్చు ఎండలు. తెలుగు రాష్ట్రాలతో పాటు మన పక్కపోటి రాష్ట్రాలు మహారాష్ట్ర, ఒడిశాల సుత మునుపటి కంటే ఎక్కువనే కొడతాయంట. ఎంతకైనా మంచిది కానీ బయట పోయేటప్పుడు నీళ్ళ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకోరి. మాత్రం విపరీతంగా ఉన్నాయంటండి. మార్చి నెలలోనే ఎండలు మాత్రం మండిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకు ఈ 3 రోజులు చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ నిపుణులైతే మనకు హెచ్చరిస్తున్నారు. ఈ 3 రోజులు బయటకి వెళ్లాల్సిన వాళ్ళు మధ్యాహ్నం టైంలో అసలు బయటకి అంటే అత్యవసరం అయితే తప్పితే బయటకి వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే 4-5 రోజులు ఇంకా గట్టి కొడతాయంట ఎండలు. ఈ ముచ్చటమేం కాదోళ్ళ వాతావరణ శాఖ వలసితే ఇదే చెప్పిర్రు. దగ్గర 40 డిగ్రీలు ఉంటాయంట. అంతేకాదు వడగాలులు సుతా జోరుగా వీస్తాయంట. ఈ ఎండలకి పానమంతా సుతా గాయ అవుతుందంట. అందుకే నదని అనుకోకుండా బయటికి పోయేటప్పుడు ఒక చేతిరో లేకపోతే ఒక టోపో ఎమ్మట పెట్టుకొని పోర్రి. ఆడోళ్ళు అయితే నెత్తిలో చీర కొంగి వేసుకొని పోర్రి. ఇలా ఉంది అని అంటే ఇంకా ఏప్రిల్ మే అంతా ముందుగానే ఉంది. మరి ఆ టైం వరకు ఈ ఎండలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడే 40 డిగ్రీస్కి వెళ్తున్న ఈ ఎండలు మరి ఏప్రిల్ మేలో ఎలా ఉంటుంది. ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ సమయంలో ఇంకా ఎలా ఉంటాయి, జనాలు అందరూ ఏమైపోతారు. ఇప్పటికే చాలా మంది కూడా ఎండ తీవ్రతని తట్టుకోలేక చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒకరిద్దరు వడదెబ్బకి కూడా ఈ రీసెంట్గానే చనిపోవడం జరిగింది. సో మీరందరూ కూడా మధ్యాహ్నం సమయంలో కానీ అలాగే ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ మీకు అత్యవసరం అయితే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్పితే మీరు బయటకి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయండి. అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆల్మోస్ట్ అంటే ఈ బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ కానీ ఒక మజ్జిగ కానీ అంటే ఏవైనా సరే వాటెవర్ అంటే డిహైడ్రేషన్ అనేది కంపల్సరీ అవుతుంది. డిహైడ్రేషన్ వల్లనే ఎక్కువగా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఎండ వేడిమిని తట్టుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ కూడా ప్రయాణించవలసిందిగా కూడా మేము కూడా కోరుకుంటున్నాము.